హాయ్ సీత, హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బీబీ జోడి డాన్స్, నువ్వు నాన్ డాన్సర్ కదా, నాన్ డాన్స్. ఎలా ఒప్పుకున్నావు మరి బీబీ జోడి? డాన్స్ నేర్చుకుందామని. డాన్స్ నేర్చుకోవాలంటే అక్కడ నేర్చుకోవాలా? అక్కడైతే కంటిన్యూస్గా డాన్స్ వేస్తాము, కొంచెం బాడీలో మూమెంట్ వస్తుంది. ఆల్సో చాలా డేస్ ఇంకా టెలివిజన్లో కనిపించలేదు అని చెప్పి, సరే ఫస్టే వచ్చింది యాక్చువల్లీ. ఫస్ట్ కాలే బీబీ జోడి స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ ఫోన్ వచ్చింది నాకు. అప్పుడు యాక్చువల్లీ భయపడ్డాను అనమాట. సార్ వద్దులేండి డాన్స్ ఫుల్ టైం అంటే, ఎందుకంటే ఏం కాదమ్మా నేర్పిస్తారు అని వాళ్ళే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. బట్ నా జోడీ సెట్ అవ్వలేదు, సో కుదరలేదు. బట్ మళ్ళీ కాల్ రాగానే అప్పుడే యాక్చువల్లీ ఏమైందంటే జనవరిలో నేను ఎక్కువ పని చేయలేదు అనమాట. అయితే నేను దేవుడి దగ్గర కూర్చొని మేనిఫెస్ట్ చేశాను ఏంటంటే ఫిబ్రవరిలో నుంచి నాకు ఎవ్రీడే పని ఉండాలి అని. సో అట్లా పని వచ్చింది వెంటనే ఫిబ్రవరి 1st సో ఒప్పుకున్నా నేను. వర్క్ వచ్చింది, సమ్ ఆర్ ది అదర్ వే యూ షుడ్ నాట్ సే నో టు వర్క్ అని అనుకున్నా. వర్క్ వచ్చింది, సో ఐ థాట్ ఓకే లెట్ మీ గివ్ ఎ ట్రై అండ్ లెర్న్ అండ్ సీ హౌ ఇట్ గోస్ అని చెప్పి. సో కాల్ స్వెల్ వచ్చిందంట ఫుల్గా. ఎవ్రీడే స్వెల్లింగ్ అవుతుంది. అది ఎందుకు అలా? ఏమైనా రాంగ్ స్టెప్ అట్లేం కాదు. బీబీ జోడి అని అంటేనే కొంచెం మనం కింద కూర్చొని లేవడము అలాంటివి ఉంటాయి కదా. నేను యూజువల్గా వర్కౌట్ కూడా చేయను అనమాట. ఐ మోస్ట్లీ మెడిటేషన్ అలాంటి టైప్ పర్సన్, యోగా, బట్ నాట్ మోర్ లైక్ వర్కౌట్స్, హెవీ వర్కౌట్స్ మన వల్ల కాదు అవన్నీ. సో అలాంటి నేను వెళ్ళి 7-8 hours ఎవ్రీడే నిల్చుంటున్నాను అంటే, అండ్ నాకు డాన్స్ రాదు కాబట్టి నేను ఎక్కువ కష్టపడుతున్నాను అనమాట. డాన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే 2 hours నేర్చేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను నాకు ఎక్కువ టైం పడుతుంది, 5-6 hours పడుతుంది ఎవ్రీడే, అండ్ 2 songs నేర్చుకోవాలి. సో కొంచెం ఎక్కువ అవుతుంది. సో కాలు లిగమెంట్, డాక్టర్ని అడిగితే ఏమంటున్నారంటే లిగమెంట్ స్ట్రెయిన్ అవుతుంది కాన్స్టెంట్గా నిల్చొని అని చెప్పారు. బట్ మళ్ళీ సరే తగ్గుతుంది అని అనుకునేసరికి మళ్ళీ డాన్సెస్ మళ్ళీ పెరుగుతుంది. ఇంకా అది ప్రాబ్లం వచ్చింది, ఇంకా అట్లా పెరుగుతున్నాయి. సీత ఎక్కడుంటే అక్కడ గొడవలా, లేకపోతే అక్కడ పరిస్థితులు అలా వస్తాయా ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే నేను గొడవ పడాలని అనుకోను అసలు. ఐఎమ్ వెరీ కామ్ అండ్ పీస్ లవింగ్ పర్సన్. బట్ ఎవరైనా అన్యాయంగా మాట్లాడితే ఆర్ ఏదన్నా నాకు ఎక్కువ ట్రిగర్, చాలా వరకు కంట్రోల్ చేసి పెద్ద అన్యాయంగా మాట్లాడితే ఏదన్నా నాకు లాజికల్ గా కొట్టలేదు అనుకో, తప్పుగా అనిపించింది అనుకో, ఐ కెనాట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ టాకింగ్. మళ్ళీ నేను వాళ్ళని ఇన్సల్ట్ చేయాలనో లేదంటే కావాలని ఆర్గ్యూ చేయాలనో చేయను. బట్ ఐ డోంట్ సీ దట్ ఏదో కావాలని ఏదో అవుతుందని అనిపిస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. సో అట్లా అసలు ఇది ఇక్కడే కాదు, ఇంట్లో అయినా సరే చాలా వరకు మా మమ్మీని కూడా అడగండి, మీరు ఇక్కడే ఉంది. ఐఎమ్ వెరీ క్వైట్ పర్సన్. నేను ఇంట్లో కూర్చొని నేను ఆ పని చేసుకుంటా. బట్ ఏదన్నా ఇష్యూ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది అని అంటే మాట్లాడతా 100%. కావాలని గొడవలు పడుకుంటున్నారా? కావాలని కాదు. బేసికల్గా ఏమైందంటే ఇంత కష్టపడ్డాక 6 hours 7 hours రోజు కష్టపడ్డాక ఎవరికైనా సరే వాళ్ళు బాగా చేసినా బాగా చేయకపోయినా కష్టం అయితే పడతారు. కాబట్టి మాటలు కట్ చేసేసరికి ఆ టైంలో ఏముంది ఇప్పుడు 100% అన్నదాన్ని ఎలా మెజర్ చేయాలంటే ఒక పర్సన్కి ఎంతవరకు వచ్చి, ఇప్పుడు మేమందరం డాన్సర్స్ కాదు, ఆల్మోస్ట్ చాలా మంది నాన్ డాన్సర్సే. సో మేము 100% ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అన్న వరకే నేను చూస్తాను అనమాట. డాన్సర్స్ అయిందనుకో వాళ్ళలో మిస్టేక్స్ ఎత్తుకుతాం మేము, అంటే ఆన్లైన్ వీళ్ళు తప్పు అంటే నేను చూసే పరంగా. కానీ ఇంకా నేను నాన్ డాన్సర్నే డాన్సర్ లాగా డాన్స్ చేయమంటే సడన్గా రాదు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు, ఇప్పుడు నైనికా లాగా నేను ఏమంటే ఇప్పుడు సడన్గా వేయలేను. నాకు 10 ఏళ్ళు పడుతుంది నేర్చుకోవాలి అంత లెవెల్లో అంటే. సో ఆ లెవెల్లో చూడండి, మీరు మీలాగా మీతో మమ్మల్ని కంపేర్ చేయకండి అన్న థాట్లో అట్లా ఇష్యూస్. ఎందుకు నేను రాకముందు ఇంకెక్కువ గొడవలు అవుతుండే, నేను వచ్చాక కాదులే. కానీ నేను వచ్చాక ఏంటంటే మా జోడీ ఇంకా అఫ్ కోర్స్ బాటంలో రావడం రెగ్యులర్గా. సో ఐ వాజ్ లైక్ ఓకే, అట్లీస్ట్ మనం కొంచెం వీ షుడ్ ఫైట్ ఫర్ వాట్ వీఆర్ ట్రయింగ్ అట్లీస్ట్ అన్న దాంట్లో మాట్లాడాను అంతే. డిమోన్ పవన్ చెప్పిన పాయింట్ రైటా రాంగా? ఇట్స్ రాంగ్ పాయింట్ నాకు అక్కడ. ఎందుకనంటే మీరు అన్నది అదే కదా, దట్ మదర్ మెసేజ్ 4 minutes సాంగ్ లో ఎన్ని చూపిస్తాం. మీరు నవ్వుతావేంటి? ఐ రియలీ లైక్ డెమోన్ అండ్ రితు. దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్ ఇన్ రియల్. అండ్ ఆ రోజు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఇష్యూ పడేది మా ఇద్దరికే. అర్జున్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ సేఫ్ అయిపోతారు, మేమిద్దరమే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మా ఇద్దరికే అఫ్ కోర్స్ మార్క్స్ తక్కువ ఇచ్చే స్కోప్ ఉంటుంది. కానీ తను నాకు నచ్చలేదు అని ఇస్తే మార్కులు ప్రాబ్లం లేదు, కానీ ఏం చేయొచ్చో చెప్పడం ప్రాబ్లం. హౌ కెన్ ఐ డిసైడ్? మా కొరియోగ్రాఫర్స్ కాల్ అది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఒక ఫోన్ని అంతకంటే ఇదిగా 4 నిమిషాల్లో చూపించలేము మేము. దాంట్లో ఫస్ట్ ఫోన్ అడిక్షన్, దాని తర్వాత ఫుడ్ మానేయడం, దాని తర్వాత ఇంకేం చూపించాము, లవర్ వచ్చి రావడం, మళ్ళీ చచ్చిపోవడం 4 నిమిషాల్లో. ఇంకా అంతకంటే మదర్ మెసేజ్ చూపించొచ్చి నాకు అర్థం కాదు అసలు ఆ టైంలో. ఆ లాజిక్ సింక్ అవ్వలేదు నాకు.
ఇప్పుడు మీరు డాన్స్ చేశారు, దానికి ముందు ఏదో ఫ్రెండ్షిప్ మీద చేశారు, దాన్ని ఇంకా బెటర్ గా చేయొచ్చు అని మాకు అనిపించింది. కానీ మేము అలా చెప్పలేదు, మీ దాంట్లో డాన్స్ లేదండి అని చెప్పాం. లేదు మీరు ఇంకా బాగా చూపించాలని ఎలా చెప్తాం, అది కొరియోగ్రాఫర్స్ కావాలి కదా. సో అది నాకు అర్థం కాలేదు, ఇలా చేయొచ్చు ఆ 4 నిమిషాల్లో. కానీ మంచి ఎక్స్పీరియన్స్ కదా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా బీబీ జోడి. చాలా మంచి experience. ఎలా ఉంది, ఎలా అనిపించింది ఆ వాతావరణం, ఆ జడ్జెస్ జడ్జిమెంట్? చాలా బ్యూటిఫుల్ జర్నీ. బ్యూటిఫుల్ అంటే కానీ వాచిపోతుంది జర్నీ. అంటే నేను బేసికల్ గానే నాట్ ఇంపాక్టెడ్ బై కమెంట్స్, నాట్ ఇంపాక్టెడ్ బై నెగిటివిటీ అండ్ ఆల్ దట్. అలవాటే. అంటే మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, శివ 7 Arts నుంచి వచ్చాను నేను. మనకి ఎప్పటి నుంచి అలవాటు, ఇది 10 ఏళ్ళు అవుతుంది. సో నాకు అవన్నీ అన్నీ నాట్ ఎఫెక్టెడ్ బై కమెంట్స్ అండ్ ఆల్ దట్. బట్ ఎక్కడో మనలో కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. బాగా చేయాలి ఎంత కాదనుకున్నా కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. బేసికల్ నేను అంత కాంపిటేటివ్ స్పిరిట్లో ఉండను, వెరీ ఏం జరిగినా మన మంచికి అనే స్కోప్లో ఉంటాను. బట్ అలాంటిది నాలో కూడా కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ తెచ్చింది బీబీ జోడి. సీత బిగ్ బాస్ తర్వాత కానీ కొన్ని టీవీ షోస్ ఏవో ఒక మధ్యలో కొన్ని షోస్ తప్ప మళ్ళీ సడన్గా ఇది రావడం, ఈ షోకి రావడం ఇదే. ఎందుకు ఆ గ్యాప్ నువ్వు తీసుకున్నావా లేకపోతే వచ్చిందా? దేని మీద ఎందుకు తీసుకుంటాము? నేను అప్పటికి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక 1 or 2 ఈటీవీ షోస్ చేస్తూనే ఉన్నాను. రాలేదు నాకు ఆపర్చునిటీ, ఏ టీవీ షోకి రాలేదు. సో చేయలేదు. ఈటీవీ వాళ్ళు పిలిచారు, జబర్దస్త్ కూడా చేశాను యాక్చువల్లీ 2 episodes 3 episodes చేశాను. బట్ టీం తీసేయడం వల్ల నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ రాలేదు టెలివిజన్లో ఆపర్చునిటీ. అండ్ లక్కీలీ నాకు మూవీస్ ఉండే, లాస్ట్ ఇయర్ సింగిల్ అండ్ కేరాంప్ 2 ఉండే. సో ఐ వాజ్ మెయిన్లీ ఫోకస్ దేర్. బట్ నేను టీవీ షోస్ వద్దని అయితే ఎప్పుడు చెప్పలేదు, వచ్చినట్టు చేశాను, బట్ రాలేదు. అంటే సినిమాల కోసం ఇలాంటి టెలివిజన్ షోస్ అనేది కొంచెం దూరం పెడుతూ ఉంటారు అన్నమాట కొంతమంది ఆర్టిస్టులు. ఎందుకంటే నీకు బేబీ సినిమా తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ అండ్ మంచి ఫేమ్ రావడం ఇది జరిగింది కదా. ఇంకా అది అనుకోనే ఈ గ్యాప్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయా, లేకపోతే ఎందుకు నీకు ఆఫర్లు రావట్లేదు అనేది నా పాయింట్. ఐ డోంట్ నో, నాకు రీజన్ తెలియదు, నేను ఎవరిని ఎప్పుడు అడగలేదు. సో లేదు, నేనైతే సినిమాలు వచ్చినాయి కదా అని టీవీ షోస్ పక్కన పెట్టడం అనేది ఎప్పుడు, అట్లాంటి బిగ్ బాస్కి వెళ్ళకూడదు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెలివిజన్ రెడీగానే ఉండే. బట్ మేబీ నాకు తెలియదు వాళ్ళకి నేను కరెక్టో కాదో టెలివిజన్ కంటెంట్, కానీ వాళ్ళు కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో మేబీ కాదేమో, నాకు తెలియదు. బట్ నాకు ఇంతవరకు రీజన్ అయితే తెలియదు. కానీ మూవీస్ వల్ల పక్కన పెట్టాలని కాదు, బేసికల్గా అంటారు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి. బట్ అగైన్ బ్రెడ్ అండ్ బటర్ కదా. సో ఐ నెవర్ థాట్ టెలివిజన్ ఈజ్ అ బ్యాడ్ చాయిస్. ఐ వాజ్ ఓకే విత్ డూయింగ్ టెలివిజన్ ఆల్సో. ఏదొస్తే చేద్దాం అన్న థాట్లోనే ఉండే. లక్కీగా అన్ఫార్చునేట్లీ రాలేదు, లక్కీగా కాదు. బ్రెడ్ అండ్ అది నీకు ఇష్టమా? బ్రెడ్ అండ్ బటర్ అంటే డబ్బులు అని కావాలని డబ్బులు పడదా నీకు?